హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సుమా సింపుల్ వరల్డ్ అండి. ఈరోజు నేను వేసేది ధనుర్మాసంలో వేసే ముగ్గండి. ధనుర్మాసంలో 19వ రోజు వేసే ముగ్గండి. ఈ ముగ్గు పేరు వచ్చేసి చిలకల పందిరండి. ఈ ముగ్గు నేను మా అమ్మమ్మ దగ్గర నేర్చుకున్నానండి. నాకు ఈ ముగ్గులేవి రావండి. నేను మా అమ్మమ్మ దగ్గర అడిగి నేర్చుకొని మీకు వేసి చూపిస్తున్నానండి. నా ముగ్గుల వీడియోలు ఎలా ఉంటున్నాయి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. మీకు నచ్చుతున్నాయా లేదా? పందిరి మీద కూర్చున్నట్టుగా చిలకలు వేస్తున్నానండి. ఇది ధనుర్మాసంలో సంక్రాంతి నెలలో వేసే స్పెషల్ ముగ్గు అండి, ఈ చిలకల ముగ్గు. అలాగే మధ్యలో నేను ఖాళీ ప్లేస్ ఉంది కదా, అందుకని నేను ఈ స్టెన్సిల్స్తో ఇలా ఫ్లవర్ వేసానండి మధ్యలో. అలాగే ఈ పందిరి పైన కూర్చున్నట్టుగా చిలకలు వేస్తున్నానండి. చిలకలు ఎలా ఉన్నాయి, సరిగా వచ్చాయా లేదా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. ఈ ముగ్గు చాలా సింపుల్గా వేసుకోవచ్చండి. స్క్వేర్ బాక్స్లో 2 గీసి తర్వాత 8 అడ్డగీతలు గీసుకోవాలండి. తర్వాత ఈ స్క్వేర్ బాక్స్కి ఈ అడ్డగీతల్ని కలుపుతూ ముడి వేసినట్టుగా వేసుకోవాలండి. అంతే అండి, చాలా సింపుల్గా ముగ్గు అనేది రెడీ అయిపోతుంది. తర్వాత చిలకల్ని వాటిపైన కూర్చున్నట్టుగా వేసుకొని అందులో కలర్స్ నింపుకుంటే చూడండి, చిలకలన్నీ వచ్చి మా పందిరి పైన ఆలాయి చూడండి, ఎంత బాగుంది ముగ్గు. అలాగే ఇలా మీకు నచ్చినట్టుగా సైడ్ బార్డర్స్ వేసుకోవచ్చు. నేనైతే 4 వైపులా సైడ్ బార్డర్స్ వేస్తున్నాను. ముగ్గుకి మనం సైడ్ బార్డర్స్ వేసినప్పుడే ముగ్గుకి చాలా అందంగా ఉంటుందండి. మీకు గనక నా వీడియోలు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోకి లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ముగ్గులు ఎలా ఉన్నాయో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. నా వీడియోని చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి అందరికీ.